హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. నీకు ఒక గిఫ్ట్ తెచ్చానని చెప్పేసి యామిని జగదాత్రికి చెప్తుండగా సడన్గా గిఫ్ట్ తీస్తుండగా అందులో నుంచి టాబ్లెట్స్ మొత్తం కింద పడిపోయిన తర్వాత ఏంటి యామిని ఈ టాబ్లెట్స్ అని ఎక్కడి అని చెప్పేసి జగదాత్రి అడుగుతుండగా నీయా అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే రాగిని ఏంటి నీకేమైనా అయిందా, జ్వరం వచ్చిందా, ఈ టాబ్లెట్లు అన్నీ ఏంటి అని చెప్పేసి అడుగుతుండగా అదేం లేదమ్మా, ఇక దుబాయ్ నుంచి వేరే వాళ్ళకి ఈ టాబ్లెట్లు వాళ్ళకి చేరవేయమని మా సార్ చెప్పారు. అంటే నువ్వే వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చి రావాలన్నా యామిని అని చెప్పేసి కౌశికి అడుగుతుండగా లేదండి, మధ్య వాళ్ళు ఎవరో వస్తున్నారు, వాళ్ళకి ఇవి మందులు టాబ్లెట్స్ అన్నీ అప్పచెప్తే చాలు అని చెప్పేసి ఇక యామిని అంటూ ఉంటుంది. సరేలే అని చెప్పేసి వెంటనే జగదాత్రి అలా పక్కకు వచ్చి అనుమానంగా చూస్తూ ఉంటుంది. అసలు ఈ పిల్లే ఇదంతా చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉందని చెప్పేసి జగదాత్రి అంటుండగా అవును జగదాత్రి, నాకు కూడా చెప్పినట్టుగానే అనుమానంగా ఉంది అని చెప్పేసి కేదార్ జగదాత్రి అనుకుంటుండగా ఇక్కడ మీనన్ మాత్రం ఇక రౌడీలో కాల్ చేసి ఎలక్ట్ చేసి చెప్తూ ఉంటారు. ఇక బ్లూ కలర్ శారీలో ఉన్న ఆమెను వెంటనే షూట్ చేయాలని చెప్పేసి మీనన్ ఇక రౌడీలకు చెప్తూ ఉండగా అలాగే బాస్ అని చెప్పేసి అంటుండగా ఎవరో అడ్డొచ్చినా కానీ నువ్వు ఊరుకోకు, ఎలాగైనా షూట్ చేయాలని చెప్పేసి అంటుండగా అందరూ అలర్ట్ అయ్యారు బాస్ అని చెప్పేసి రౌడీలు మీనన్తో మాట్లాడుతుండగా ఈలోపు మాత్రం మీనన్ ఇక యువరాజ్తో కలిసి అలా వస్తూ ఉండగా వంటలు చేసి ఇక డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటుంది జగదాత్రి. ఇక జగదాత్రి మీనన్ని అదో రకంగా అనుమానంగా చూస్తుండగా ఇక మీనన్ మాత్రం మనసులో అనుకుంటూ ఉంటారు, ఇక నీ పని అయిపోయింది జగదాత్రి, ఇక్కడ నిన్ను పట్టుకొని ఇక రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటాను చెప్పేసి ఇక మీనన్ మనసులో అనుకుంటుండగా జగదాత్రి అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో అప్పుడే సుధాకర్ వచ్చిన తర్వాత ఏంటి వీళ్ళు ఎవరికి వాళ్ళే మాట్లాడుకుంటుంటే మీరేంటి ఒకరికొకరు అలా చూసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి అంటుండగా అబ్బే ఊరికనే అని చెప్పేసి జగదాత్రి మాట కవర్ చేస్తూ ఉంటుంది. ఇక భోజనం టైం అయింది, మా జగదాత్రి సాంబార్ బాగా చేస్తుంది అని చెప్పేసి అంటుండగా అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇక భోజనం తినే టైంకు అప్పుడు వెంటనే మీనని విధంగా అంటూ ఉంటాడు, ఆహా దేంతో చంపాలని చూస్తున్నావా అని చెప్పేసి అంటుండగా ఇక చంపడానికి కరెక్ట్గా నా చేతికి చిక్కిన తర్వాత వదిలిపెడతానా, అస్సలకు వదలను కదా పిల్లే అని చెప్పేసి అంటుండగా అవునులే అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే నిషి ఏంటి మీరేం మాట్లాడుకునేది అర్థం కావట్లేదేంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటుండగా అంటే నేను వంటలు చేసి పెట్టాను కదా, ఇన్ని చేసి పెట్టాను, తింటే ఉంటానో లేదో అని తన అభిప్రాయం అని చెప్పేసి జగదాత్రి మాట కవర్ చేస్తుంది. ఓహో అవునా, అయినా మా జగదాత్రి సాంబార్ చాలా బాగా చేస్తుంది, అవును మీరు చెప్పినట్టే సాంబార్ బాగుంది, అయినా పిల్లై మీరు తమిళ్లో మాట్లాడుతున్నారు అవునని చెప్పేసి అంటుండగా అప్పుడు జగదాత్రి తమిళ్లో మాట్లాడుతుండగా ఇక మీనన్ గుట్కలు వేస్తూ ఉంటారు. అప్పుడు కేదార్ కూడా ఇక తమిళ్లో మాట్లాడుతుండగా ఇక మీనన్ మాత్రం సమాధానం చెప్పలేకపోతుండగా ఏంటి చెప్పిన దానికి సమాధానం చెప్పలేకపోతున్నారేంటి అని చెప్పేసి జగదాత్రి పిల్లని అడుగుతుండగా అంటే ప్రాపరు తమిళే, కాకపోతే నేను తెలుగు ఇక్కడ ఎక్కువ నేర్చుకున్నాను అని చెప్పేసి అంటుండగా అవును నాకు డౌటు, మీరేంటి అంత పర్ఫెక్ట్గా తమిళ్ కన్నడ అన్నీ నేర్చుకున్నారు, సడన్గా అలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి నిషి అడుగుతుండగా వైజాగ్లో ఇక టీచర్ జాబ్లో ఇదంతా నేర్పించారా అని చెప్పేసి ఈ విధంగా నిషి అడుగుతుండగా అవును జగదాత్రి పర్ఫెక్ట్గా నువ్వు తమిళ్ కన్నడ పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఈ విధంగా కౌశికి అడుగుతుండగా అప్పుడు కంగారు పడిపోతూ అంటే అదేం లేదు వదిన, మా స్కూల్లో సార్ కూడా తమిళ్ మాట్లాడతారు, నేను అలా చూసి అతని దగ్గర నేర్చుకున్నాను అంతే అని చెప్పేసి ఈ విధంగా జగదాత్రి ఇక మాట కవర్ చేసిన తర్వాత మీనన్ వెంటనే ఇక ఎలాగైనా నేను చెప్పిన పని చెయ్యి యువరాజ్ అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి అలా లేస్తుండగా జగదాత్రి ఇక సాంబార్లోకి పాపడలు బాగుంటాయి అని చెప్పేసి అంటుండగా ఒక్క నిమిషం యువరాజ్ అని చెప్పేసి వంట రూమ్లోకి వస్తుంది. ఇక మరోవైపేమో యువరాజ్ అక్కడి నుంచి లేచి ఇక కూల్ వాటర్ కావాలని చెప్పేసి అంటుండగా నేను తీసుకొస్తానని చెప్పేసి కేదార్ అంటుండగా అవసరం లేదు నేను తెచ్చుకుంటానని చెప్పేసి ఇక కిచెన్లోకి వస్తాడు. ఏంటి
పాపడాలు దొరకలే అని చెప్పేసి అంటుండగా, లేదు ఇక్కడే ఉండాలి కదా అని చెప్పేసి అంటుండగా, అయితే స్టోర్ రూమ్‌లో ఉన్నట్టున్నాయి. అవునని చెప్పేసి స్టోర్ రూమ్ దగ్గరికి జగదాత్రి వెళ్ళిన తర్వాత ఇక నూనె పెట్టిన దాంట్లో ఒక్కసారిగా అలా ఎండుమిర్చి వేస్తారు. అలా ఘాటుగా వస్తుండగా, ఏంటి ఇలా ఘాటుగా వస్తున్నాయి, ఇలా ఎవరు చేశారని చెప్పేసి జగదాత్రి వాటిని తీసి పాపడాలు వేయించి అలా తీసుకొచ్చిన తర్వాత దగ్గుతూ ఉంటుంది. ఏంటి జగదాత్రి అలా దగ్గుతున్నావు, ఏమైంది అని చెప్పేసి అంటుండగా, అబ్బే ఎవరో అక్కడ ఎండుమిర్చి వేశారు దానివల్ల దగ్గొస్తుంది అంతే అని చెప్పేసి అంటుండగా, అయితే మార్క్స్ పెట్టుకో, ఒక 10 మినిట్స్ దాకా మార్క్స్ పెట్టుకొని చెప్పేసి అంటుండగా ఒకసారిగా జగదాత్రి షాక్ అయి కేదార్ వైపు చూస్తూ ఉంటుంది. పర్వాలేదు జగదాత్రి, ఒక 10 నిమిషాలు నువ్వు మార్క్స్ పెట్టుకో అని చెప్పేసి యువరాజ్ అంటుండగా జగదాత్రి ఇక ఏం చేయాలో తెలియకుండా మార్క్స్ తీసుకొని పెట్టుకుంటుంది. వెంటనే మీనన్ చూసి జగదాత్రి ఇక జేడి అని తెలుసుకుంటాడు. ఒక్కసారిగా తన గతాన్ని ఫ్లాష్ బ్యాక్ని ఒక్కసారి గుర్తు చేసుకొని, జేడి దొరికిపోయా నువ్వు అండర్ గవన్ పోలీస్ కదా అని చెప్పేసి అంటుండగా, ఏంటి పోలీసా అని చెప్పేసి ఒక్కసారిగా రాగిని నోరెళ్ళ పెడుతుంది. ఇక నువ్వు పోలీసేవని తెలిసిపోయింది జేడి అని చెప్పేసి వెంటనే ఇక కేదార్ని షూట్ చేస్తాడు మేనన్. ఇక వెంటనే జగదాత్రి కేదార్ అని చెప్పేసి ఏడుస్తుండగా, దొరికిపోయావు జేడి అని చెప్పేసి వెంటనే ఇక జేడిని కూడా నా చేతిలో నువ్వు చిక్కావు, ఇక నువ్వు తప్పించుకోలేవు, వాడు ఎలాగో పైకి పోయాడు, ఈ పాటికి పైన మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు కూడా పోవాలనుకుంటున్నావా అని చెప్పేసి వెంటనే ఇక కేదార్ని షూట్ చేసిన తర్వాత జేడిని కూడా జగదాత్రిని కూడా షూట్ చేస్తారు. అలా ఇద్దరు కలిసి ఒక్కసారిగా కుప్ప కూలిపోయినట్టు ఇక ఇదంతా యువరాజ్ కలగంటూ ఉంటారు. కళ ఇంత పర్ఫెక్ట్గా సూపర్గా ఉంది, ఇక నా వారసత్వం మిగలడానికి కేదార్ జగదాత్రులు ఇక ఫినిష్ కావడానికి ఇది కరెక్ట్, ఎలాగైతేంది కంపల్సరీ ఇది కన్ఫామ్గా జగదాత్రి కేదార్లు చచ్చిపోతారు, నా వారసత్వం మిగిలిపోతుందని చెప్పేసి యువరాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. జగదాత్రి అని చెప్పేసి మార్క్స్ ఇస్తుండగా అదే సమయానికి ఎలుకను చూసిన జగదాత్రి ఒక్కసారిగా ఇక కేదార్ని పట్టుకుంటుంది. ఎలుక అని చెప్పేసి ఈ విధంగా కేదార్ని పట్టుకొని అలా ఒక్కసారిగా గిలగిలా కొట్టుకుంటూ ఉండగా కేదార్ మాత్రం ప్రేమగా జగదాత్రిని చూస్తుండగా అందరూ షాకే చూస్తూ ఉంటారు. ఇక మరోవైపేమో ఎలుక అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, సారీ ఎలుకంటే నాకు భయం కాబట్టి నేను అందుకనే అలా అని చెప్పేసి జగదాత్రి అంటూ ఉంటుంది. ఇక ఎలుక పోయింది జగదాత్రి అని చెప్పేసి కేదార్ అంటూ ఉంటారు. అప్పుడు వెంటనే మార్క్స్ ఇవ్వడానికి యువరాజ్ ఇస్తుండగా, అవసరం లేదు, ఎలకకే ఇంత భయపడిందంటే తను పోలీస్ అంటే ఎలా నమ్మగలం యువరాజ్ అని చెప్పేసి మీనన్ యువరాజ్తో అంటూ ఉండగా, అది కాదు బాయ్, లేదు, ఒక్క జస్ట్ ఎలకకే ఇంత భయపడిందంటే తను పోలీస్ అంటే నమ్మశక్యం లేదు అని చెప్పేసి అలా భోజనం తిని బయటకు వచ్చిన తర్వాత, నిజంగానే జగదాత్రి వంటలంటే ఏమో అని పొగడుతుంటే అనుకున్నాను, కానీ సూపర్ చేసావు జగదాత్రి అని చెప్పేసి అంటూ ఉండగా, థ్యాంక్ యూ అని చెప్పేసి జగదాత్రి అంటూ ఉంటుంది. అదే సమయానికి ఇక తనకి ఒక వీడియో రికార్డ్ వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉండబట్టే దేశాలు ఇట్లా సర్వనాశనం అయిపోతున్నాయని చెప్పేసి అంటుండగా, ఏమైందని చెప్పేసి కౌశికి అడుగుతుండగా, ఇక హరిహరనాథ్ చేసే అకృత్యాలకు ఇవన్నీ ఒక్కసారి చూస్తేనే దేశాన్ని కాపాడేటోడు ఇలా చేస్తుంటేనే చాలా చీపుగా ఉందని చెప్పేసి ఇక మీనని అంటుండగా, అవును పిల్లే గారు, అసలు ఇలాంటి వాడిని మేము పట్టేయాలనుకున్నాం అని చెప్పేసి కౌశికి అంటుంది. ఇలాంటి వాడిని పోలీసులకు పట్టించేదాకా ఇక మా మీడియా ఊరుకోదని చెప్పేసి అంటుండగా, ఒకసారి చూస్తే ఇవ్వండి అసలు వీలాంటి ఎలాంటి చీపుగా చేస్తున్నాడని చెప్పేసి సుధాకర్ వెంటనే వీడియో చూసి, ఇలాంటి వాడు దేశం మీద ఉండడం వేస్ట్ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, సార్ ఒక్క నిమిషం అని చెప్పేసి నిషి అంటుంది. ఏంటమ్మా, ఈ వీడియో మాకు ఇచ్చిందనుకో మేము ఎలాగైనా ఇక వీని బండారం బయట పెడతాం, అలా మా ఛానల్ కూడా పాపులర్ అవుతాం, మా ఛానల్లో వేసుకుంటామని చెప్పేసి నిషి అడుగుతూ ఉండగా, ఇక ఇలాంటి పెద్ద ఛానల్లో వీని బండారం మొత్తం బయట పెడతానంటే ఎందుకు వద్దనంటానమ్మా, ఖచ్చితంగా వీని బండారం బయట పెట్టండి అని చెప్పేసి ఈ విధంగా ఇక పిల్లే నిషితో అంటూ ఉండగా, నిషి అని చెప్పేసి వెంటనే సుధాకర్ గట్టిగా అరుస్తాడు. ఇక జగదాత్రి కూడా అలాగే చూస్తూ ఉంటుంది. కౌశికి ఇక నిషి అడిగిన క్వశ్చన్కి కోపంగా చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
అయితే రేపు వచ్చే అప్కమింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది, మీరు మిస్ కాకుండా ఇక జగదాత్రికి కేదార్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. ఆల్ ఆఫ్ యూ.